అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయిన వీడియోయే. మీరైతే లైక్ చేయండి. ఇప్పుడు నేనొక వ్రతం కోసం చెప్తున్నానండి. అదే కాత్యాయని వ్రతము. ఇది చాలామంది చెప్పే ఉంటారు. ఇప్పుడు మీకు యూట్యూబ్‌లోని. కాకపోతే కొంతమంది చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. కొంతమంది నోటి ద్వారా వింటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అది చెయ్యాలనేది. ఇది ఎవరెవరు చెయ్యాలనేది నేను ఈ వీడియోలోనే చెప్తానన్నమాట. ఇప్పుడు ఈ కాత్యాయని వ్రతం ఈ పెళ్లి కానీ అమ్మాయిలు కానీ చెయ్యొచ్చు, అబ్బాయిలైనా చెయ్యొచ్చు. ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళు చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయికి సరైన భర్త రావాలి అన్నా, లేకపోతే అబ్బాయికి సరైన భార్య దొరకాలి అన్నా ఈ వ్రతం ఆచరించాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం కదా! ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటున్నారో అంటే కొంతమంది అమ్మాయిలు రాక్షసుల్లా ఉంటున్నారు. అబ్బాయిలు కూడా ఇప్పుడు అమ్మాయిలకి దొరికినోళ్ళు కొంతమంది నేను అంటున్నాను. అబ్బాయిలు కూడా అలా రాక్షసంగా ప్రవర్తిస్తున్నారన్నమాట. ఇప్పుడు అలా ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఈ వ్రతం ఆచరించండి. ఇప్పుడు ఈ వ్రతము అమ్మాయిలు చేయొచ్చు, అబ్బాయిలు చేయొచ్చు అని చెప్పాను కదా! ఇంకెవరంటే కుజదోషం ఉన్నవాళ్ళు కూడా ఈ వ్రతం చేయొచ్చు. జాతకంలో రాహుగ్రహ దోషం ఉన్నవాళ్ళు కూడా ఈ వ్రతం చేయొచ్చు. మళ్ళా నిశ్చితార్థం అయిపోతుంది. కానీ ఎందుకు క్యాన్సిల్ అవుతుందో తెలీదు. మాకొద్దని చెప్పేస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా ఆటంకాలు అంటే వివాహ ఆటంకాలు వచ్చిన వాళ్ళు కూడా ఈ వ్రతం చేయొచ్చు. కొంతమంది చూడండి చిన్న వయసులోనే భార్యను కోల్పోతారు. మగవాళ్ళు కొంతమంది అంటే భర్తను కోల్పోయిన ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా! అలాంటి వాళ్ళు కూడా ఈ వ్రతం చేయొచ్చు. మళ్ళీ చూడండి పెళ్ళిళ్ళు అయ్యి అంటే ఎన్ని రోజులు ఉండరు. అంటే విడిపోతారు భార్యాభర్తలు. అలాంటి వాళ్ళు కూడా ఈ కాత్యాయని వ్రతం చేశారు అంటే అంటే వాళ్ళలోని అంటే ఏదో ఒకటి అంటే మార్గం అనేది వాళ్ళకి కనిపిస్తుందండి. వాళ్ళు కలవడం అయినా అవుతుంది. లేకపోతే అంతకన్నా మంచి ఇప్పుడు అంటే రెండో వివాహాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా! ఇంకా నెక్స్టు మంచి భర్త అంటే అమ్మాయికైతే మంచి భర్త దొరుకుతాడు. అబ్బాయికైతే మంచి భార్య దొరుకుతుంది. ఇలాంటి జాతక దోషాలు ఉన్నవాళ్ళు కూడా ఈ వ్రతం చేయొచ్చు. మగవాళ్ళు చేయొచ్చు, ఆడవాళ్ళు చేయొచ్చు. నేను ఎందుకు అన్ని సార్లు చెప్తున్నాను అంటే చేశాక కూడా అంటే ఫుల్ వీడియో చూడరన్నమాట. అంటే మళ్ళీ మధ్యలో నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారు. కామెంట్స్ అంటే నేను చెప్పిందే మళ్ళీ కామెంట్ రూపంలో పెడతారు. అంటే వీడియో చూస్తే మీకు అర్థమైపోతుందన్నమాట. ఇలాగా తల్లిదండ్రులు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లల మంచి కోసం చేయొచ్చు. ఇలాగా మ్యారేజ్ అయిపోయి ఇప్పుడు చూడండి భర్త సరిగ్గా ఉండరు. ఇప్పుడు ఏదో ఒక అంటే ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అన్నింటికన్నా భయమైంది ఏంటి తెలుసా? వ్యసనం అండి. ఇప్పుడు చూడండి పెళ్ళయ్యి వాళ్ళు నమ్ముకొని భార్య వస్తుంది. ఇప్పుడు పిల్లలు పుడతారు. కాకపోతే ఈ భర్త వ్యసనాలతోటి వేధిస్తూ ఉంటాడు. అది నాకు చాలా భయం మాట. అది అది అంటే ఎవరైనా చెప్పినా నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది. వాళ్ళ లైఫ్ ఏంటి అనేది, పిల్లల లైఫ్ ఏంటనేది. అలాంటి వాళ్ళు కూడా చెయ్యొచ్చు. ఎందుకంటే భర్తలో మార్పు రావచ్చు. ఇది మామూలుగా అయితే మార్గశిర మాసంలో చేస్తారండి. ఇప్పుడు శ్రీకృష్ణుడు కోసం గోపికలు చెయ్యబట్టే శ్రీకృష్ణుడు అంతటి వాడు భర్తగా దొరికాడన్నమాట గోపికలకు. అందుకు మార్గశిర మాసంలోని కూడా చేయొచ్చు. తరువాత ఇప్పుడు లేదు మార్గశిర మాసం అయిపోయింది కనుక ఈ వ్రతం అయితే మంగళవారాలే చేయాలి. ఇప్పుడు 7 మంగళవారాలు చేయాలన్నమాట. అది పొద్దున్న తలక స్నానం చేసేసి ఉపవాసం ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండొచ్చు. లేని వాళ్ళు ఏవైనా పళ్ళు తీసుకోండి. ఆ రోజు అయితే వెల్లుల్లి నాన్ వెజ్‌లు అలాంటివి ఏవి తినకూడదండి. ఈ వ్రతము సాయంత్రమే మనం వ్రతం చేయాలన్నమాట. అందుకు సాయంత్రం ఏంటంటే భోజనం చెయ్యొచ్చు. అది వెల్లుల్లి లేకుండా భోజనం చేయాలంటే అమ్మవారికి నైవేద్యం పెట్టేసి. ఇప్పుడు మీకు అమ్మవారు అంటున్నాను కదా! శివపార్వతుల ఫోటోయే ఉండాలి. లేదు కాత్యాయని అంటే మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఆ ఫోటో అనేది మనం డౌన్‌లోడ్ చేసుకొని మనం ప్రింటౌట్ తీసుకొని పెట్టుకోవచ్చు. అయితే ఈ వ్రతానికి కలశం ముఖ్యమండి. కలశం ఏంటంటే మీరు ఒక పీట వేస్తారు. పీట వేసిన తర్వాత ఒక ఎర్రని వస్త్రం పరుస్తారన్నమాట. ఇది అన్ని ఎరుపు పువ్వులు ఉండాలి. ఎరుపు అక్షతలు ఉండాలన్నమాట. ఇప్పుడు ఎరుపు బ్లౌజ్ పీస్ ఏమాట ఉండాలి. అప్పుడు ఆ కలశంలోని కొంచెం వాటర్ పోసి అందులోని ఒక రూపాయి కాయిన్ వేసేసి ఈ కొబ్బరికాయ పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టేయాలి. తర్వాత అమ్మవారి ఫోటో డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను కదా! అంటే శివపార్వతులు ఉన్నది అది పెట్టి మనం ఈ వ్రతం అంటే వ్రత పుస్తకం అనేది మనకి పూజా స్టోర్‌లో దొరుకుతుంది. అది తీసుకొని ఇంకా మీకు వివరంగా ముందు మాటలో ఉంటాయన్నమాట ఎలా చేయాలనేది. అది అందులో చూసి ఆచరించొచ్చు. ఇప్పుడు నైవేద్యం ఏంటంటే అప్పాలు నైవేద్యం పెట్టాలండి. 7 అప్పాలు
7 చెరుకు ముక్కలు, అంటే మనం అంటే తొక్కతో ఉన్నవి కాదు, తొక్క తీసేసిన చెరుకు ముక్కలు 7 నైవేద్యం పెట్టాలి. ఆ తరువాత ఈ అప్పాలు నైవేద్యం పెట్టాలి. ఇప్పుడు మనం ఉపవాసం ఉండి భోజనం వండుకుంటాం కదా, అది కూడా నైవేద్యం పెట్టి అప్పుడు తినాలన్నమాట. ఇది వ్రతం అనేది ఇలా చేయొచ్చు. అయితే ఇప్పుడు మీరు ఏదైనా ఇప్పుడు పెళ్లి కోసం అనుకున్నారే అనుకోండి, ఒక అమ్మాయి చెయ్యాలి అనుకుంది అనుకోండి, లేకపోతే అబ్బాయి చేయాలి అనుకున్నారంటే వ్రతం మొదలు పెట్టేటప్పుడు ఆ రోజు ఎవరి కోసం, ఇప్పుడు అమ్మాయి కోసమో ఇప్పుడు చెయ్యాలి అనుకుందంటే ఆ రోజు ఆ అమ్మాయి అంటే నక్షత్రం బట్టి తన తారాబలం బాగుంటేనే చెయ్యాలి. అది ఆ తారాబలం అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. కానీ ఆ తారాబలం అనేది మీ నక్షత్రం చెప్పి మీరు మీ ఇంటి దగ్గరలో ఏదైనా గుడి ఉంటే ఆ అర్చకులను అడగండి, ఈరోజు నా తారాబలం ఏంటనేది. అది బాగుంది అంటే ఆ రోజే మొదలు పెట్టాలన్నమాట. దాంట్లోనే సక్సెస్ అనేది ఉంటుందండి. తారాబలం బాగుంటేనే మనకి ఏంటంటే ఏదైనా ఇప్పుడు మనం కొత్తగా పని మొదలు పెట్టాము అంటే తారాబలం చూసుకుంటే ఆ పని మంచిగా అవుతుంది అన్నమాట. నేను అందుకు చెప్తా, అంటే అంటే కొన్ని ఇలాంటివి నేను కొన్ని పాటిస్తాను అనమాట. ఇది ఊరికనే కొన్ని మూఢనమ్మకాలు అనుకుంటారు, ఇవి మూఢనమ్మకాలు కాదండి. ఇది మీకు అగ్ని పురాణంలో కూడా ఉంటదన్నమాట. ఇవంటి అగ్ని పురాణంలో కూడా ఉంటాయి. ఇప్పుడు నేను కొన్ని పాటిస్తాను కనుక మీ అందరికీ నేను చెప్తాను. ఈ తారాబలం బాగుంటేనే స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఇప్పుడు అమ్మాయిని స్టార్ట్ చెయ్యాలి అనుకున్నారనుకోండి, ఈ వారం మంగళవారం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ మంగళవారం ద్వితీయ విఘ్నం కూడా ఉండకూడదు. ద్వితీయ విఘ్నం అంటే ఏంటి? ఇప్పుడు ఆ రోజు ఏదైనా ఆటంకం రాకూడదు. ఇప్పుడు మీకు 2 అయిపోయిన తర్వాత 3వది ఆటంకం అంటే వచ్చినా పర్వాలేదు, కానీ ఎప్పుడు ద్వితీయ విఘ్నం రాకూడదు. మనం ఏదైనా పూజ మొదలు పెట్టేటప్పుడు ఏదైనా ద్వితీయ విఘ్నం లేకుండా ఆ డేట్స్ చూసుకొని మొదలు పెట్టండి. ఏదైనా మంచి పనికి ఇప్పుడు మనం కొన్ని మంచి పనికి చూడకూడదు అని అంటారు, కానీ ఇదేంటంటే మన లైఫ్ కదా, లైఫ్ కోసం అయితే మనం కంపల్సరీ చూడాలండి. అంటే ఏంటంటే టైం లేకపోతే ఇంకా మనం చేయలేం. భగవంతుడికి దండం పెట్టేసి మనం స్టార్ట్ చేసేయచ్చు. ఇది మూఢనమ్మకం అనుకోకండి. ఇదేంటంటే మన లైఫ్ కోసం చేసుకుంటున్నాం. ఇప్పుడు కొంతమంది చూడండి, ఎంతో మంది అంటే పిల్లలు కలగరు, పెళ్ళయి ఎన్నో సంవత్సరాలు అవుతుంది అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని అనుకుంటారు. అదేంటంటే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయారు అనుకోండి, అది కొంతమందికి ఎన్ని డాక్టర్స్ దగ్గర తిరిగినా మాకు అది సక్సెస్ కాలేదు అంటారు. అలా కాకుండాను ఇన్ని రోజులు వెయిట్ చేసిన వాళ్ళు ఆ వారం అంటే వాళ్ళ తారాబలం బాగున్న రోజు వెళ్తే మాత్రం ఆ డాక్టర్ ఇప్పుడు అనుకోకుండా మనకి మంచి జరుగుతుందండి. ఇలా తారాబలం కూడా చూసుకొని మనం ఏ పూజ అయినా మొదలు పెట్టాలి. ఇంకా వ్రతం వరకు అయితే చెప్పాను, ఎవరెవరు చేయాలా అనేది కూడా చెప్పాను. కాకపోతే మీరు చేయవలసింది ఏంటంటే లైక్ చేయాలి, వీడియో ఫుల్గా చూడాలి. ఫుల్గా చూసి మీకు అర్థం అవ్వలేదు అంటేనే మీరు ఏంటంటే నాకు కామెంట్ చేయండి. అలా అని కామెంట్ చేయొద్దని కాదు, వీడియో ఫుల్గా చూసిన తర్వాత అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ 7 ఏంటంటే 7 మంగళవారాలు అని చెప్పాను కదా, 7 మంగళవారాలు. 7వ మంగళవారం ఏం చేస్తారు అంటే 7 ముత్తైదువులకి మీరు అంటే తాంబూలం ఇవ్వాలన్నమాట. కొంతమంది ఏంటంటే బ్లౌజ్ పీస్లు ఇస్తారు. మీరు ఆ రోజు ఏం చేస్తారంటే ఇప్పుడు 7వ మంగళవారం మీరు ఎవరెవరిని పిలవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఏం చేస్తారు, తెల్లవారి కుంకుడుకాయలు తీసుకొని వెళ్ళి చిన్న పసుపు అది ఇచ్చేసి వాళ్ళు తలకి స్నానం చేసి రమ్మనమని చెప్పాలి. ఈవినింగే తాంబూలం కూడా ఇవ్వాలన్నమాట. ఆ రోజు ముందు మీరు వెళ్ళి షాంపూ ప్యాకెట్, లేకపోతే ఇప్పుడు కుంకుడుకాయలు లేకుంటే షాంపూ ప్యాకెట్ అయినా ఇచ్చేయచ్చు అనమాట. 7వ మంగళవారం అంటే ఉద్యాపన చేసేది నేను చెప్తున్నాను అనమాట. అంటే 7వ మంగళవారం ఇలా చేయాలి. మంగళవారం పూజ అయ్యింది అనుకోండి, మీకు దగ్గరలో ఇప్పుడు మీ ఇంటి ఎదురుగా ఎవరైనా ఉంటే తాంబూలం పిలిచి ఇవ్వండి, తప్పులేదు, అప్పుడు ఇవ్వండి. 7వ మంగళవారం అంటే 7వ మంగళవారం అయితే 7గురికి అయితే పిలిచి ఇవ్వాలి. ఇప్పుడు మామూలుగా మిగతా 6 మంగళవారాలు కూడా ఎవరికో ఒకరికి మీ పూజ అయిపోయిన తర్వాత మీరు ప్రసాదం స్వీకరించే ముందు ఎవరికైనా తాంబూలం ఇచ్చి మీరు తినొచ్చు. 7 అప్పాలు అయితే నైవేద్యం పెట్టాలంటే అవి తీపివి కాదు, ఉప్పు వేసి పెట్టాలి. అప్పాలు నైవేద్యం ఏంటి, ఉప్పు వేసి పెట్టాలండి. 7 అప్పాలు ఇది అయితే ప్రతి వారం చెయ్యాలి. ఇంకా 7 చెరుకు కర్రలు, అదే చెరుకు ముక్కలు, 7 చెరుకు ముక్కలు అయితే అవి కూడా తొక్క తీసి పెట్టాలి. ఇంకా ఎరుపు అనేది చెప్పాను కదా, ఇది కుజగ్రహ దోషం ఉన్న వాళ్ళు కూడా చేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇంకా ఏమైనా నేను అంటే మీకు డౌట్స్ ఉంటే నేను చెప్తాను. నాకు గుర్తున్న వరకు నేను అన్నీ మీకు చెప్పాననే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు చెయ్యవలసిన వ్రతం అండి ఇది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, అబ్బాయిలు ఎలా ఉన్నారో కొంతమంది అమ్మాయిలు చాలా ఘోరంగా ఉన్నారు.
అంటే అమాయకమైన అబ్బాయిలు బలైపోతున్నారు. అలాంటి వాళ్ళు ఈ వ్రతం చేస్తే ఇప్పుడు వాళ్ళు అనుకున్న అంటే భార్య దొరుకుతుంది అబ్బాయిలు చేస్తే. ఇప్పుడు మంచి అంటే ఇప్పుడు అమ్మాయిలు చేశారనుకుంటే వాళ్ళకి నచ్చిన భర్త దొరుకుతాడనమాట ఈ వ్రతం చేస్తే. అందుకనే నేను మరీ చెప్తున్నాను. మీరైతే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వాళ్ళకి వెళ్తుంది కదా! ఎవ్వరు ఆచరించినా ఒక్కళ్ళ లైఫ్ బాగున్నా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే మీ వీడియో చూసి నేను చేశాను. నాకు మంచి జరిగింది అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఇప్పుడు నాకేం లక్షల వ్యూస్ వచ్చేయట్లేదు. ఇప్పుడు రాకపోయినా ఏంటంటే మీ అందరికి మంచి జరిగితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అందుకనే నేను అంటే ఏదైనా ఉంటేనే నేను వీడియోస్ చేస్తానన్నమాట. ఏదైనా ఇది మీకు చెప్పాలి అనుకుంటే వీడియోస్ చేస్తాను. లేకపోతే ఎవరైనా కామెంట్‌లో అడిగితేనే చేస్తాను. అందుకనే నేను ఈ వీడియో చేశాను. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.